హాయ్ దోస్తులు, మా పిల్లవాడికి ఫోన్ అంటే ఇగో చిన్నగా ఉన్నప్పుడు మేము ఆడుకున్నాం బిడ్డ. ఇట్లా పొక్క ఓడాల ఇట్లా మరి నేను చెప్తా కదా, ఇట్లా పొక్క ఇలుంగ ఓడాలి. ఇలుంగంటే బగ్గేరు మద్దు కదా. ఇగో ఇక ఆయన ఎట్లా ఎట్లా వేయాలంటే ఈడ చీపురు పుల్లకు దారం కట్టాలి ఇట్లా. మరి నేను చెప్తా కదా, ఇట్లా దారం కట్టాలా. ఇట్లా దారం కట్టి అయ్యో ఇటు చూసిపోయింది మని ఇంట్లోకి మని మని ఆహా కాదు. ఇట్లా పెట్టాలా. ఇప్పుడు చీపురు పుల్ల ముడేయాలి, చీపురు పుల్ల ముడేయాలి. సరేనా? ఎప్పుడన్నా ఆడుకునేటప్పుడు మాకు అప్పుడు ఫోన్లు లేవు కదా, మేము ఇట్లనే వేసుకుంటుంటాం. ఇది ఏడికి వినొస్తుంది, గోడికి వెళ్ళి ఈడికి వినొస్తుంది ఫోన్. అంత దూరంకి వెళ్ళి మాట్లాడితే కూడా వినొస్తుంది. సరేనా? అవు వినబడుతుంది మని కట్టిస్తున్నా కదా. ఇది ఒక్కటి, ఇది చెవుకడ పెట్టుకోవాలి. ఇట్లా టైట్ ఉంటుంది. దూరం ఇంకొకదాన్ని పెట్టారు కదా. మళ్ళా ఫోన్ మాట్లాడు అయిపోయినా అక్కడ చుట్టుకొని ఇట్లా మళ్ళీ దాస పెట్టుకోవాలి. ఫోన్ మాట్లాడాడు అయిపోతుంది చూడు, మళ్ళీ ఇట్టుకొని అయితే మళ్ళీ దాస పెట్టుకోవాలి. మళ్ళీ ఎప్పుడన్నా సోపుతలతో వాళ్ళన్నా పిల్లగాళ్ళతోటి ఇగో నేను ఫోన్ తయారు చేసిన, ఇగో చూడు ఎట్లున్నదో అంటనని మళ్ళీ పిల్లగాడికి ఒక ఫోన్ ఇవ్వాలట. అయ్యో ముడు రాలి మరి నేను చెప్తా కదా నీకు అర్థం. మెసేజా? ఉండండి రాని రాని ఉండని. ఇదిగో ఇవి ఇట్లున్నది కదా. ఇక నువ్వు పో దూరం గిట్టు పో, గట్టు పో, ఆ తలుపు తీసుకొని పో. ఇక గిట్లా పట్టుకో పో, నువ్వు పో. ఇక దర్వతుంది అటు సాటుకెళ్ళ మాట్లాడు. ఇగో కానీ దగ్గరికి గోతుంది కానే చెప్తుంది. ఇది అగ్గి పెట్టేలా ఫోను. ఇది మీకు తెలిసినట్టయితే కామెంట్ బాక్స్లో మాకు పెట్టండి. అటు జరుగు. ఇంకా గోత టైట్ ఉండాలా, దేనికి రాకద్దు. దేనికి పిలు హలో లడ్డుబాబు ఏం చెప్తున్నావు? హలో వినొస్తున్నదా? చెవులకు వినొస్తున్నదా? మరి ఇక నువ్వు నోక్కడ పెట్టుకొని మాట్లాడు. నేను వింటా. ఇక కూర్చున్నా. నువ్వేం చేస్తున్నావు? ఆడుకుంటున్నావా? ఇగో మళ్ళా అయితే ఇక ఫోన్ మాట్లాడి అయిపోతుంది చూడు. ఇగో గిట్లా ఇట్టుకోవాలా. ఇట్లా నేను చూస్తున్నా కదా. మళ్ళీ వాళ్ళని నత్తరు చూడు. మళ్ళీ ఫోన్ మాట్లాడుకోవాలా, మళ్ళీ ఇట్లా ఇట్టుకొని పెట్టుకోవాలా. ఇట్లా అత్త పోయి అట్లా రాపు. సరేనా?